కర్బూజాలకు సాధారణంగా పైభాగం ఆకుపచ్చ, లోపల ఎరుపు రంగుతో ఉండే గుజ్జు అందరికీ తెలిసిందే. అయితే విశాఖలో ఈ ఏడాది వేసవికి ఇందుకు భిన్నంగా పసుపు పచ్చ కర్బూజాలు మార్కెట్లోకి దిగాయి. ఒక రకం కర్బూజాలో పైభాగం ఆకుపచ్చలో ఉన్న లోపల మాత్రం ఎరుపుతో ఉన్నవి కూడా కనిపిస్తున్నాయి. వీటిని చూసిన నగరవాసులు ఎగబడి మరీ కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. పసుపు, ఎరుపు పుచ్చకాయలు వాటి మధ్య రంగుల వ్యత్యాసంతో పాటు రుచిలో కూడా కొద్దిగా భిన్నంగా ఉంటాయంటున్నారు. వీటిని ఆరగిస్తున్న వారు ఎరుపు రంగు కంటే పసుపు రంగు కాయ కొంచెం తీయగా తేనె లాంటి రుచిని కలిగి ఉంటాయని చెబుతున్నారు. ఇక వ్యాపారులకైతే ఈ ఏడాది పసుపు కర్బూజాల వల్ల ప్రతి ఏడాది కన్నా ఈ ఏడాది గిరాకీ బాగుందనే చెప్పాలి. దారిలో వెళ్తున్నాం, అట్రాక్టివ్గా కనిపించింది, అందుకే ఆగి తీసుకొని చూడాలి టేస్ట్ ఎలా ఉందో. ఫస్ట్ టైం చూడటం సింబాలిక్ అట్రాక్షన్ ఉంది కదా సార్, అందుకని ఆగి తీసుకుని లోపల లెఫ్ట్ కూడా తీగా ఉంటుంది అనుకుంటున్నాం సార్. అదే ఇవి తెచ్చుకొని తింటే కొంచెం బాడీకి కూల్గా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉందండి. ఫస్ట్ టైం ఎల్లో కలర్ తినడం, మేము ఇదే ఫస్ట్ టైం తినడం. ఎప్పుడు రెడ్డే తింటాం ఎప్పుడూను, కానీ సేమ్ రెడ్ కన్నా కొంచెం ఇంకా స్వీట్గా ఉన్నది, టేస్ట్ ఇంకా ఎక్కువ బాగా వచ్చింది. రెడ్ కన్నా బెటర్, చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం మనం ఎల్లో చూడడం, ఇక్కడ చూడలేదు. ఎప్పుడు రెడ్డే క్వాంటిటీ అది ఎక్కువ రెడ్డే తింటాం మనం, ఎప్పుడు తిన్నాను. అది ఎల్లో చూసి ఆగాం, ఎల్లో కలర్ పీసెస్ ఉన్నాయి ఏంటని, కొత్తగా ఉన్నది ఏంటని చూసి ఆగాం. మళ్ళీ రేట్ పర్లేదు అంటే 20 రూపీస్ ఓకే. మేము వైట్ కూడా రావచ్చేమో చెప్పలేం కదా, మనం ఫ్యూచర్లో అన్నీ వస్తాయి మనకి, అంతే కదా. ఎల్లో కలర్ ఎప్పుడు తినే రెడ్ కలర్ కంటే ఇది బెటర్, బాగుంది. కాకపోతే ఎప్పుడు ఆ రెడ్ కలర్ మీద కంటే టీడీపీ కలర్ బాగుంది కదా. ఇంకా కూటమి కలర్ 3 వస్తే బాగుంటుంది మాకు తెలిసి, ఇంకా బాగుంటుంది. అది రెడ్ మీద ఇదే బాగుంది. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇది కలర్ బాగానే ఉన్నది, క్వాలిటీ బాగుంది. అట్రాక్టివ్ విషయంలో అలాగే కాదు, రెడ్డే బెటరు. కాకపోతే ఇది కూడా కొత్తగా కనబడుతుంది, టేస్ట్ అనిపిస్తుంది. అదే ఫస్ట్ చూసి ఏదో కుళ్ళిపోయింది అనుకున్నాను, చూస్తే బాగానే ఉంది. అంటే ఇంతకుముందు ఇప్పుడు బిల్డింగ్ అన్నీ వాళ్ళు కలర్లు వేసాలని చెప్పి వాళ్ళు అలాగ అన్నారు, ఇప్పుడు వీళ్ళు పళ్ళకి కూడా కలర్లు వేసేస్తున్నారు. మరి చూడాలి, మనకి టేస్ట్ ముఖ్యం కానీ కలర్తో సంబంధం ఏముంది. ఎల్లో లోన ఎల్లో అని ఇది తమిళనాడు అండి. బ్లాక్ రౌండ్ ఏదైనా దేశవాళ్ళు వచ్చేంత వరుస మన సాలూరు కురపం, మన ఈ లోకల్ వరుస ఎక్కువ రౌండ్ బ్లాక్. ఎల్లోవి కానీ బయట ఎల్లో కానీ లోన ఎల్లో కానీ ఏదైనా తమిళనాడే. ఇది ఫస్ట్ టైం అండి. అంటే మొక్కజొన్న పొత్తులో స్వీట్ కార్న్ ఉన్నట్టుగా ఇది స్వీట్ కార్న్ అన్నమాట. టేస్ట్ పర్లేదు బాగుంటుందండి, దాని మీద కొద్దిగా బాగుంటుంది. ఫ్లేవర్ కొద్దిగా దాన్ని టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు. స్వీట్ ఎక్కువ ఉంటుంది. ఇది హైబ్రిడే, మరి మనకు తెలియదండి. అక్కడ వాళ్ళు ఈ సంవత్సరం వాళ్ళు ఇచ్చారు, మనం తెచ్చాం. దానికి దీనికి 10 రూపాయలు తేడా ఉంటుందండి కిలో కూడా, అక్కడే తేడా ఉంటుంది. మరి కొత్తగా ఇది కాబట్టి తింటున్నారండి. ఒకసారి తినాలని అక్కడ రైల్లో కోసి పెడతాను, బయటకి లోన ఎల్లో తోటి కోసి పెడతాను, చూస్తున్నారు. ఎవరో డౌట్ ఉన్న పీస్ తింటున్నారు. పర్వాలేదండి, బాగున్నాయి అంటున్నారు.